మీ పిల్లలకి జొన్న రొట్టెని ఇస్తున్నారా? నాకు తెలిసి మీరు ఇచ్చుండరు. ఎందుకంటే జొన్న రొట్టెని చూస్తేనే మీ పిల్లల మొహాలు వాడిపోతాయి. అందుకే నేను చెప్పే రెసిపీని ఈరోజు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పిల్లలు జొన్న రొట్టెని కూడా ఇష్టంగా తింటారు. ఈరోజు లంచ్ బాక్స్ కోసం మనం చేస్తున్నాం జొన్న రొట్టె ఉప్మా. మరి ముందుగా ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొన్ని పల్లీలు అలాగే నువ్వులు రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ పల్లీలను ఫ్రై చేసుకుందాం. పల్లీలు మంచి రంగు వచ్చే వరకు ముందు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు ఎలాగో తొందరగా వేగిపోతాయి కదా, ఈ గిన్నె వేడికే నువ్వులు వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు నువ్వులు ఫ్రై చేసుకుందాం. సో పల్లీలు వేగే లోపల మనం జొన్న రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జొన్న రొట్టె అప్పటికప్పుడు చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ పొద్దునే మీకు టైం ఉండదు కదా, నైట్ మిగిలిన జొన్న రొట్టె అయినా సరే మీరు ఇలా మార్నింగ్ ఉప్మా చేసి ఇవ్వచ్చు. పిల్లలకి మీరు చాలాసార్లు జొన్న రొట్టె ఇవ్వడానికి ట్రై చేసి ఉంటారు, కానీ పిల్లలు తినరు కదా. ఎందుకంటే జొన్న రొట్టె ప్లెయిన్గా తింటే దీంట్లో అంటూ ప్రత్యేకంగా టేస్ట్ ఏమి ఉండదండి. అందుకే పిల్లలు ఇష్టంగా తినరు. అందుకని ఇలా అప్పుడప్పుడు ఉప్మా చేసి ఇచ్చారనుకోండి, మనం ఇవ్వాలి అనుకున్న జొన్న రొట్టెని ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా రుచి బాగా తెలుస్తుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా జొన్న రొట్టెని కట్ చేసుకోవాలి. ఒకసారి పల్లీలు కలుపుదాం. సో నేను ఇప్పుడు 2 జొన్న రొట్టెలు తీసుకున్నాను. పిల్లలకి అయితే ఒక జొన్న రొట్టె సరిపోతుంది. యాక్చువల్లీ జొన్న రొట్టె ఒక్కటి తింటేనే ఫుల్ హెవీగా అయిపోతుందండి. ఇంకా ఉప్మా లాగా చేసిస్తున్నాం, అందులో పిల్లలకి వెజిటేబుల్స్ కూడా వేయాలి కాబట్టి సగం జొన్న రొట్టె లేదా ఒకటి చిన్నదైతే ఒకటి సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే 2 జొన్న రొట్టెలు తీసుకున్నాను. మరి చిన్న చిన్న ముక్కలు కాదు, కొంచెం స్పూన్తో తినడానికి ఈజీగా ఉండేంత చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పల్లీలు కూడా మంచి కలర్ వచ్చాయి చూడండి. పల్లీలు ఆల్రెడీ వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వులు. పల్లీలు నువ్వులు ఎప్పుడు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. పల్లీలు 2 కలిపి ఎప్పుడు కూడా పౌడర్ చేసి ఎందులో వేసినా కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది. సో నువ్వులు వేగితే మనకి చిటపటా సౌండ్ వస్తాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ గిన్నె వేడికే నువ్వులు వేగిపోతాయి. ఈ నువ్వుల చిటపట సౌండ్ పోయే వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చాపింగ్ బోర్డ్ పైన వేసుకుందాం. చపాతీ కర్ర తీసుకొని వీటిని లైట్గా క్రష్ చేసుకుందాం. మనం ఇప్పుడే ఫ్రెష్గా వేయించుకున్నాం కదా, మనం క్రష్ చేస్తుంటే పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఏం పర్వాలేదు, కొంచెం లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా పల్లీలని నువ్వులని క్రష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను బటర్ వేసాను. మీకు ఇష్టం ఉంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె కూడా వేసుకోవచ్చు. కానీ బటర్ వేస్తే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను బటర్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం తాలింపుకి కాస్తంత జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఇంకా కొంచెం బటర్ వేస్తుంది. అయితే జొన్న రొట్టె చేసేటప్పుడే జొన్న రొట్టెలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, అందుకని రెగ్యులర్గా ఉప్మా చేసుకునేటప్పుడు వేసేంత ఉప్పు కాకుండా
కాస్తంత తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. లైట్గా కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులో కాస్తంత కరివేపాకు వేయాలి. కొంచెం ఆనియన్స్ ఆల్రెడీ కలర్ రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్, కావాలి అనుకుంటే ఇంట్లో బంగాళదుంప పొటాటో ఉంటుంది కదా, పొటాటోని కూడా ఇలా చిన్న చిన్నగా తరిగి, బీన్స్, మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఓన్లీ క్యారెట్ మటుకే వేస్తున్నాను. సో ఇందులో క్యారెట్ వేద్దాం. పిల్లల కోసం కాకుండా మీరు ఇష్టంగా తినాలి అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా బాగుంటుందండి. జీడిపప్పు, బాదం పప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది. చూడండి, క్యారెట్ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. క్యారెట్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చి వాసన కూడా పోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ పీస్ వేస్తున్నాను. అయితే ఫ్రెష్ది అయినా పర్వాలేదు, ఫ్రోజన్ అయినా కూడా పర్వాలేదు. నా దగ్గర ఫ్రోజన్ ఉంది కాబట్టి నేను ఫ్రోజన్ది గ్రీన్ పీస్ వేస్తున్నాను. అవి కూడా ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే గ్రీన్ పీస్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కూడా ఓకే. సో నేను గ్రీన్ పీస్ వేస్తున్నా. గ్రీన్ పీస్ కూడా వేసాం కదా. ఇవన్నీ కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒక 2 నిమిషాలు ఆగితే అవన్నీ మంచి కలర్ వస్తాయి. అది బటర్లో వేసాం కాబట్టి చక్కగా వేగితేనే మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఇక్కడ మన వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై అయిపోయాయి కదా. మీకు కలర్ చేంజ్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా జొన్న రొట్టె, ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని, జొన్న రొట్టెలు డ్రైగా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా ఇలా వాటర్ చల్లాలి. లైట్గా కొంచెం వాటర్ చల్లితే ఈ వాటర్ అంతా జొన్న రొట్టె పీల్ చేసుకుంటుంది, అప్పుడు సాఫ్ట్గా అవుతాయి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు జొన్న రొట్టెని మనం ఇందులో వేసేద్దాం. జొన్న రొట్టె వేసిన తర్వాత చూడండి, మనం వాటర్ చల్లి వేసాం కదా, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్తంత గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పొడి, గరం మసాలా ధనియా పొడి వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఇంకా పల్లీల పొడి, సో నువ్వులు పల్లీల పొడి కూడా వేసేసి కలుపుకోవాలి. పల్లీలు మొత్తం పౌడర్ లాగా వేసిన దానికన్నా ఇలా కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాలు
మూత పెట్టేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జొన్న రొట్టెకి మంచిగా పట్టుకుంటాయి. ఇంకా మనం గరం మసాలా కూడా వేసాం కాబట్టి జొన్న రొట్టెకి మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కూడా మీరు లంచ్ బాక్స్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళతో పాటు మీరు కూడా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక 2 నిమిషాలు ఆగితే మన లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. అయితే మనం లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు ఉప్మా ఇచ్చినా, చపాతీ ఇచ్చినా, రైస్ ఇచ్చినా కూడా మనం పిల్లలకి ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, సలాడ్ అయినా, రైతా అయినా ఇస్తాం కదా. అయితే ఈరోజు మనం పిల్లలకి జొన్న రొట్టె ఇస్తున్నాం. జొన్న రొట్టె ఆల్రెడీ హెవీగా ఉంటుంది కాబట్టి వేరే ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వకుండా జస్ట్ ఒక ఫ్రూట్ మనం పిల్లలకి ఇద్దాం. సో ఇక్కడ లంచ్ బాక్స్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చక్కగా కలుపుకుంటే మన జొన్న రొట్టె ఉప్మా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇప్పుడు ఫైనల్గా మన జొన్న రొట్టె ఉప్మా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఉప్మాని లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. లంచ్ బాక్స్లో ఉప్మా పెట్టేశాం కదా. అయితే ఆల్రెడీ మనం చేసింది జొన్న రొట్టె ఉప్మా హెవీగా ఉంటుంది అనుకున్నాం కదా ముందుగానే. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగ్లో ఒక ఫ్రూట్ పెట్టేసాం అనుకోండి, ఉప్మాతో పాటు ఫ్రూట్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అందులో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, పెద్దవాళ్ళైనా సరే ఆరెంజ్ ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది కదా. మనం రోజుకి 1-2 ఆరెంజ్ తింటే కూడా మన బాడీలో ఏవైనా ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటే అవి కరిగిపోవడానికి ఆరెంజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తినడం వల్ల స్కిన్ కూడా చాలా మంచి గ్లోగా తయారవుతుంది. మరి విన్నారు కదా ఆరెంజ్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే ఎక్కువగా ఆరెంజ్ తింటూ ఉండండి, పిల్లలకి ఇస్తూ ఉండండి. జొన్న రొట్టె ఉప్మా తయారు చేయ విధానం: ముందుగా ఒక కడాయిలో పల్లీలు, నువ్వులు వేసి వేయించుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో బటర్, జీలకర్ర, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ పీస్, కట్ చేసుకున్న జొన్న రొట్టె ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, ముందుగా చేసి పెట్టుకున్న పల్లీల నువ్వుల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన జొన్న రొట్టె ఉప్మా రెడీ. మరి ఇదండి ఈరోజు మన లంచ్ బాక్స్లో చేసిన జొన్న రొట్టె ఉప్మా. తప్పకుండా మీరు కూడా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టండి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. మరి రేపటి మళ్ళీ మన బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో ఒక సరికొత్త ఐటెంతో ఎప్పటిలాగానే మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.